స్వప్నశాస్త్రం ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయి. కలలో డబ్బు కనబడటం వివిధ అర్థాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాసం ద్వారా కలల వెనుక అర్థాలను తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారం మనం చాలా విషయాలను చెప్పవచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం భవిష్యత్తులో ఏం జరగనుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మనకు వచ్చే కలలు ఆధారంగా భవిష్యత్తులో శుభం జరుగుతుందా, అశుభం జరుగుతుందా, ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, అదృష్టం కలిసి వస్తుందా అనేది చెప్పవచ్చు. మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాము. కొన్ని కలలు శుభ సంకేతాలైతే కొన్ని అశుభ సంకేతాలు అవుతాయి. కొన్నిసార్లు కలలో మనకి డబ్బు కూడా కనపడుతూ ఉంటుంది. కలలో డబ్బు కనిపిస్తే శుభమా? దాని వెనక అర్థం ఏంటి? దాని వలన ఏమైనా నష్టాలు ఉంటాయా, ప్రయోజనాలు ఉంటాయా వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం. మీరు నిద్రపోయినప్పుడు డబ్బు గురించి కలలు కన్నట్లయితే జీవితంలో కొంత బాధ్యతను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నారని అర్థం. అలాగే మీరు ఇతరుల పట్ల సానుభూతిని చూపిస్తున్నారని ఇది సూచిస్తుంది. కొన్నిసార్లు కలలో డబ్బు కనపడితే ఆర్థిక నష్టం, అధిక వ్యయం కూడా కలుగుతుందని ఈ కల వెనుక అర్థం. 2. డబ్బులు లెక్క పెడుతున్నట్లు కలలు మీరు డబ్బుని లెక్కపెడుతున్నట్లు కల వచ్చినట్లయితే అంతర్గత కోరికలు, ఆర్థిక అభద్రతలను ప్రతిబింబిస్తుంది. డబ్బు కోసం ఆతృతగా ఉన్నారని, జీవితంలో ఇంకా స్థిరత్వం కోసం వెతుకుతున్నారని దీనికి సంకేతం. 3. కలలో డబ్బు పోగొట్టుకున్నట్లు కనపడితే ఏం జరుగుతుంది? అదే డబ్బు పోగొట్టుకున్నట్లు కలలు వస్తే జీవితంలో ఒక అవకాశం తప్పిపోనుందని దానికి సంకేతం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అన్ని మార్గాలను చూసి జాగ్రత్తగా వాటిని చేజారిపోకుండా పూర్తి చేసుకోండి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కలలు సూచనలు మాత్రమే. ఈ వివరణలు సహాయకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.